కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ దివ్యాంగులకు ఏ విధమైన నూతన పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఉండగా 1,00,000కు పైగా పెన్షన్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వికలాంగులకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు 6,000కు పెంచి 1,00,000కు పైగా పెన్షన్లు తొలగించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఆందోళన నిర్వహించిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో కూటమి కార్యకర్తలకు, ఆ పార్టీలో పనిచేసే సానుభూతి పరులకు వికలాంగుల పెన్షన్లు తిరిగి మంజూరు చేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు, కార్యకర్తలకు పెన్షన్లు తొలగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు డిసెంబర్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, డిసెంబర్ వెళ్లిపోయి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఉచిత బస్సు పథకం అమలు కావడం లేదని అన్నారు. సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్టిఫికెట్ శాతం తగ్గించి వికలాంగులు అనర్హులుగా ప్రకటిస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోస్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన చేశారు. సదరన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కొంతమంది డాక్టర్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై 2016 చట్టం 92A సెక్షన్ ప్రకారం కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే కుప్పం ప్రజలు మాత్రమే మీకు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యారా? మిగతా చోట్ల ఎక్కడా వికలాంగులు కానీ, విడోస్ కానీ, వయోవృద్ధులు కానీ లేరా అని అడుగుతున్నాం. సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు అందరూ. సాటి వికలాంగుల పట్ల మీరు దయ చూపించి దివ్యాంగుల పెన్షన్లు మంజూరు చేసి దివ్యాంగుల చట్టం 2016 చట్టం ప్రకారం ఈ వికలాంగుల సర్టిఫికెట్లు తొలగిస్తున్న డాక్టర్లపై 92A కట్టి సెక్షన్ 92A ప్రకారం వాళ్ళని 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష డాక్టర్లకు విధించమని తెలియజేసుకుంటూ